ఇక వివరాలకు వెళ్తే సీజనల్ వ్యాధుల నివారణకు దోమల నియంత్రణ చర్యల్లో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా దోమల నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్ను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ కలిసి శ్రీ దుర్గా విద్యుత్ నగర్ కాలనీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత ఝాన్సీబాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్లు అర్పించారు. అనంతరం కాలనీలోని టాయిలెట్ గొట్టాలకు దోమలు ప్రవేశించకుండా నెట్లు కట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగర ప్రజలు తమ ఇళ్లలోని సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజ్, వెంటిలేషన్ గొట్టాలకు తప్పనిసరిగా నెట్లు కట్టుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రజల సహకారంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చురుకైన పాత్ర పోషించాలని కోరారు. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ నా అనే భావన కాకుండా మన అనే బాధ్యతతో ముందుకు వచ్చి దోమల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాకినాడను దోమల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి అవసరమని అన్నారు. రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు మాట్లాడుతూ నగర అభివృద్ధి కార్యక్రమాల్లో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని తెలిపారు. అనంతరం పార్క్ ఆవరణలో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఈ కనకారావు, శ్రీ దుర్గా విద్యుత్ నగర్ కాలనీ అధ్యక్షులు జె కృష్ణమూర్తి, కార్యదర్శి కేవీవీఎస్ మూర్తి, మాజీ డిప్యూటీ మేయర్ కె సత్యబాబు, సావిత్రి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఆల్ ఈజ్ వెల్ వ్యవస్థాపకులు కిషోర్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, హెల్త్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలిసిందే కొంచెం సీజన్లో అది దోమలు ఎక్కువ ఉండడం, స్పెసిఫిక్గా మా ఇంటితో సహా. సో చెట్లు ఎక్కువ ఉండడం, తర్వాత కెనాల్స్ ఉండడం వల్ల దోమల బెడ చాలా ఎక్కువైంది. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే నేను పర్సనల్గా ఇది రెండో సమ్మర్. సో ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే నాకు ఇప్పుడు ఎందుకో ఎక్కువ అనిపించాను. సో అందుకని ఒక జిల్లా వ్యాప్తంగా ఎస్పెషల్లీ కాకినాడ మున్సిపాలిటీలో ఒక డ్రైవ్ లాగా తీసుకొని కంప్లీట్ ఆల్ కెనాల్స్, ఆల్ వాటర్ స్టోరేజ్ ఉన్న ఏరియాస్ అన్ని క్లీనప్ చేసుకుంటూ, అండ్ అతి ముఖ్యంగా ఈ హోసెస్ ఏవైతే మన టాయిలెట్ నుంచి బయటకు వచ్చే వెంట్స్ ఉంటాయో, సో అక్కడ మెజారిటీ ఇన్సిడెన్స్ ఆఫ్ అంటే అక్కడ మేజర్గా మస్కిటోస్ అక్కడ బ్రీడ్ అవటం, అక్కడ నుంచి ఈవినింగ్స్ బయటికి రావటం, సో ఇళ్ళకి పక్కనే ఉంటాయి కాబట్టి ఇళ్ళకి రావడం జరుగుతుంది. సో అందుకని ఒక ప్రోగ్రామ్ కింద అందరూ ప్రతి కాలనీలో ప్రతి ఇంట్లో వాళ్ళు ఒక బట్ట కానీ లేకపోతే అలాంటి నెట్ కానీ ఏదో ఒకటి ఆ నెట్ ఒకసారి తీసుకుంటాం. అట్లీస్ట్ మనం చేయగలిగేది అంతా కలిపి ఒక 5 రూపాయలు కూడా అవ్వద్దు. సో ఇలా ఒక నెట్ లాంటి ఒక తయారు చేసుకొని ఆ హోస్కి ఇలా కవర్ చేసి ఇలా తాడు కట్టేస్తే ఇంకా ఆ మస్కిటోస్ బయటికి రాకుండా ఇది ఒక ప్రయత్నం. సో మిగతా వాటితో పాటు ఇది కూడా చేస్తే వీలైనంత వరకు మనం మస్కిటోస్ నుంచి కొంత రక్షణ పొందుతామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఇవాళ విద్యుత్ నగర్ కాలనీలో కాలనీ వాసులు అందరూ వచ్చారు. యాక్చువల్లీ వెరీ గుడ్ టు సీ. అన్ఫార్చునేట్లీ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా క్షమించాలి, నాకు చిన్న పిల్లలు వెయిటింగ్ అనమాట. సో అందుకని వెళ్ళాల్సి వస్తుంది. సో అందరూ ఇలానే ముందుకు వచ్చి మొత్తం కాలనీలో అంతా మీరే ముందుండి చేయించాలి. అండ్ మిమ్మల్ని చూసి మిగతా కాలనీ కూడా స్టార్ట్ చేస్తాం. స్వచ్ఛ ర్యాంక్ 238 సార్, టాప్ 3లో కావాలని కోరుకున్న సంకల్పం అనుకున్నాం సార్. థ్యాంక్ యూ. డెఫినెట్గా మేమంతా ప్రయత్నంలో ఉంటాం సార్. థ్యాంక్ యూ. గారు కూడా అదే సపోర్ట్ ఇస్తే మేము ఒక పని చేయాలంటే మహాభారతం జరగడం పూర్తవడానికి 18 రోజులు పట్టింది. అదే రామాయణం పూర్తవడానికి 2 రోజులు పట్టిందని చెప్తారా? ఇప్పుడు లైక్ దిస్ ఈ కాకినాడని పరిశుభ్రంగా చేయడం కోసం మనం మహాభారతం 18 రోజుల్లో కాకుండా లేకుండా అయ్యప్ప దీక్ష 40 days కాకుండా నిరంతరం మనం కృషి చేయాలి. నిరంతరం కృషి చేస్తే మనం డెఫినెట్గా మనం యూ కెన్ బి అచీవ్ అవర్ గోల్. దాంట్లో భాగంగా మరి ఈ మస్కిటోస్ పైన మనం వార్ ఒకటి చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మరి నెక్స్ట్ మనిషికి ప్రతి మనిషి కూడా మనం ఏం కోరుకుంటామండి? సుందరంగా ఉండాలని కోరుకుంటాం. అంటే మన ఇల్లు ఎవరైనా ఇంటికి వస్తే మన ఇంటికి వస్తే నీట్గా సర్దుకుంటాం. అదేవిధంగా మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నీట్గా డ్రెస్ వేసుకుంటాం. మనం అక్కడిగా వెళ్ళినప్పుడు మన కారుగా కొంచెం ఫీచర్స్ కారు నడవడం మనం ట్రై చేస్తాం. లైక్ దిస్ మన కాకినాడలోని నీ కళ్ళు నీట్నెస్గా చూడాలనుకున్నప్పుడు మనకి ట్రీస్ ఉన్నవి. ఈ ట్రీస్కి అన్నీ కూడా మరి ఒక పచ్చగా కనబడితే పాటు దానికి స్టెమ్ అనేది బ్లాక్ కనిపిస్తుంది. అట్లా కాకుండా మనిషి ఇంద్రధనుసులాగా ఎప్పుడు కూడా రోజు చూసేది వేరు, వర్షం ఎండ వచ్చి ఇంద్రధనుసు చూసి ఆనందం వేరు. అవునా కదండి? నేను కమిషనర్ గారిని ఒకటే కోరుకుంటున్నాను సార్. మనం మీకు మాట ఇచ్చాం, కాలనీ వాసులు అందరూ కూడా అన్ని కాలనీలు కూడా మా కాలనీస్లో ప్రతి చెట్టుకి కూడా వైట్ ప్యాంట్ వేస్తాం. వైట్ అనేది పీస్. అలాగే
పచ్చదనం ఉండి ప్రశాంతమైన కాకినాడని మనం 38వ ర్యాంక్ నుంచి మొదటి 3వ ర్యాంకులో రావడానికి మా ఎంతో మేము కృషి చేస్తామని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం సార్. ప్రతి ఒక్కరు కూడా ప్రతి కాలనీ కూడా అలా చేసిన రోజున మీకు కూడా పని కలిసి వస్తుంది. మేము మిమ్మల్ని కోరేది ఒకటే, మిమ్మల్ని కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరినీ కోరేది ఏంటంటే రాబోయే 45 రోజుల్లో కూడా మనకు చాలా ఇంపార్టెంట్ డేస్ అండి. మనం అయ్యప్ప దీక్ష ఎలాగైతే 40 రోజులు తీసుకుంటామో ఈ 45 రోజుల్లో దీక్ష కానీ తీసుకుంటే ఈ 38వ ర్యాంక్ నుంచి డెఫినెట్ గా మనం ఫస్ట్ మూడు ర్యాంకుల్లో ఏదో ర్యాంక్ మన కాకినాడ కొట్టబోతుంది.